సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద ప్లూరల్. కొన్ని నౌన్స్ ప్లూరల్స్గానే వాడాలి. ఏంటవి? గార్మెంట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 parts, ట్రౌజర్స్, ప్యాంట్స్, పైజమాస్, జీన్స్, టైట్స్, షార్ట్స్ ఎట్సెట్రా. అదేవిధంగా టూల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 parts, సిజర్స్, స్పెక్టకల్స్, ప్లయర్స్, బైనాక్యులర్స్, షియర్స్, గ్లాసెస్, టాంగ్స్, పిన్సర్స్ ఎట్సెట్రా. ఇందులో మీకు ప్లయర్ అంటే బాబు మనం ఏం నేర్చుకుంటామంటే కట్టింగ్ ప్లేయర్ అంటాం. కట్టింగ్ ప్లేయర్ కదా, దాని పేరు ప్లయర్, PLIER, ప్లయర్, కటింగ్ ప్లయర్. సింపుల్గా ప్లయర్ అంటే చాలు. మీకు ఒక చిన్న, నేను 1980sలో అనుకుంటా, ఆ టైంలో హైదరాబాద్లో నల్లకుంటలో పెట్రోల్ పంప్ ఉండేది. దట్ వాజ్ రన్ బై అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఒక ఆఫీసర్. సో వెళ్ళి అక్కడే గాలి కూడా అక్కడే ప్రొవైడ్ చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి నేను ఆ మెకానిక్, నా కుర్రాడిని, బాబు ఇది టైర్ గాలి తగ్గిపోతుంది, వాల్ సరిగ్గా ఉందో లేదో చూడు అన్న. అప్పుడు నాకు తెలియదు ఆ వయసులో, మైట్ బి 78 or 79 ఆ టైంలో. నేను 9th or 10th చదువుతున్నాను. సో వెళ్ళి చూస్తే వాల్ ఉందా లేదా అని చూస్తే ఆయన వచ్చాడు. ఆయన అక్కడే ఉన్నాడు. బాబు దాన్ని వాల్ అన్నారు ఆయన, వాల్వ్ అంటారు, వాల్ కాదు వాల్వ్. ఏది చెప్పు? వాల్వ్ అని నచ్చా చెప్పించి స్పెల్లింగ్ చెప్పాడు. చెప్పి వాల్వ్ అనే ఒక ఫంక్షన్ ఆ రోజు చెప్పాడు ఆయన. వాల్వ్ అనేది ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, దాన్ని ఎందుకు వాల్వ్ అన్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. గూగుల్లో కొట్టి చూడండి, VALVE, వాల్వ్, సైన్స్లో వస్తుందిలే, ఒకసారి నేర్చుకోండి వాల్వ్ అంటే ఏంటి, ఎలా పని చేస్తుంది అనేది. అదనమాట. అంటే నేను అప్పటి నుంచి నేను చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటాను. మనకు తెలియనిది ఎవరు చెప్పినా నేర్చుకుంటాను. అదే కదా థామస్ కార్లైల్ చెప్తాడు, ఎవ్రీ హ్యూమన్ ఇంటరాక్షన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఎయిదర్ టు టీచ్ ఆర్ టు లెర్న్. థామస్ కార్లైల్, గ్రేట్ ఎస్సేయిస్ట్. సో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్, ఆ కోట్ని నేను చాలా మనసుకు తీసుకున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను. ఎవ్రీ హ్యూమన్ ఇంటరాక్షన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఎయిదర్ టు టీచ్ ఆర్ టు లెర్న్. సో మన ఇద్దరం మాట్లాడుకున్నాం అంటే నీ నుంచి నేను నేర్చుకోవాలి, లేకపోతే నా నుంచి నువ్వు నేర్చుకోవాలి. ఇంకా అది లేకపోతే ఊరిని మన ఇంటరాక్షన్ వల్ల ఉపయోగం ఏముంది? అదనమాట. సో ఇక్కడ ప్లయర్స్ అంటే అది. తర్వాత షియర్స్, టాంగ్స్, పిన్సర్స్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. పిన్సర్స్ అంటే ఇవి. తర్వాత షియర్స్ అంటే మనకి ఉద్యానవనాలు, పార్క్స్ ఉన్నాయి కదా, పార్క్స్లో ఆ చెట్లని చక్కగా ట్రిమ్ చేస్తారు కదా, వాటికి వాడేటటువంటి కత్తెరని షియర్స్ అంటాము. టాంగ్స్ అంటే మనం ఈ ల్యాబొరేటరీస్లో టెస్ట్ ట్యూబ్ని హోల్డ్ చేయడానికి వాడేటటువంటి దాన్ని టాంగ్స్ అంటారు. పిన్సర్స్ అంటే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న మేకుల్ని పీకడానికి వాడేటువంటి దాన్ని పిన్సర్స్ అంటారు. తర్వాత ఇది ఇంకోటి చెప్పా కదా మీకు, కలెక్టివ్ నౌన్స్ ఆర్ యూజువల్లీ కన్సిడర్డ్ యాజ్ సింగులర్స్. మనం కలెక్టివ్ నౌన్స్ చెప్పుకున్నాం కదా. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి? ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ మనం ఒకటిగా భావిస్తే, ఆ ఒకటిగా భావించి ఆ మొత్తానికి వెళ్ళి మనం ఒక పేరు పెడితే అది కలెక్టివ్ నౌన్ అంటాం. ఈ ఒకటిగా భావించినప్పుడేమో ఈ కలెక్టివ్ నౌన్ని మనము సింగులర్గా వాడతాం. అలా కాదండి, కలెక్టివ్ నౌన్స్లో ఉన్న మెంబర్స్ను లేదా ఎలిమెంట్స్ని విడివిడిగా ఉద్దేశించి మేము ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఈ కలెక్టివ్ నౌన్ని కూడా మనము ప్లూరల్గా వాడవచ్చు అని చెప్పాను. అదే ఇక్కడ రాసింది నేను. సో కలెక్టివ్ నౌన్స్ ఆర్ యూజువల్లీ కన్సిడర్డ్ సింగులర్స్, కానీ there are many collective nouns consisting of people. We often think them as a number of people, but not as one thing. Such collective nouns are considered as plurals. ఇక్కడ ఏమన్నామంటే కొన్ని కలెక్టివ్ నౌన్స్ మనుషులతో కూడి ఉంటాయి కదా, అటువంటి మనుషుల్ని మనం ఒక ఎంటిటీ కాదు, మనుషుల్ని మనుషుల్లా చూస్తాం కాబట్టి మనుషులతో కూడి ఉన్నటువంటి కలెక్టివ్ నౌన్స్ని మనము ప్లూరల్స్గా ట్రీట్ చేస్తామని చెప్తున్నాము. కానీ అవసరం లేదండి. ఆడియన్స్ అనేది ఉంది, టీమ్ ఉంది, ఇటువంటి కలెక్టివ్ మనుషులతో జ్యూరీ, కమిటీ, స్టాఫ్, గవర్నమెంట్, ఇవన్నీ కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి. వీటిని మీరు సింగులర్స్గా ట్రీట్ చేయవచ్చు, లేదా వాటిలో ఉన్నటువంటి సభ్యులను విడివిడిగా కనుక మనం ఉద్దేశిస్తే ప్లూరల్గా వాడవచ్చు అని చెప్పాను ఇంతకుముందు. అదే స్టిక్ ఆన్ అవ్వండి. కానీ నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఈ 3 పదాలు ఉన్నాయి చూసారా, స్టాఫ్, గవర్నమెంటు, పోలీస్. వీటి వరకు మీరు వీటిని ఎప్పుడు ప్లూరల్స్ లాగా వాడండి, వీటికి సింగులర్స్ వాడకండి. స్టాఫ్ అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి ఉద్యోగస్తుల్ని స్టాఫ్ అంటాం. మీ కాలేజెస్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ని, నాన్ టీచింగ్ వాళ్ళని స్టాఫ్ అంటాం. గవర్నమెంట్, అందులో ఉన్నటువంటి అందరు ఉద్యోగస్తుల్ని గవర్నమెంట్ కలిపి గవర్నమెంట్ అంటాం. అదేవిధంగా పోలీస్. ఈ 3 పదాలు మాత్రము ఖచ్చితంగా ఎప్పుడు ప్లూరల్స్ లాగా వాడండి, స్టాఫ్, గవర్నమెంట్ అండ్ పోలీస్. మిగతా ఉన్నాయి చూసారా, టీము, ఆడియన్సు, గ్యాంగు, ఫర్ము, కమిటీ, కంపెనీ, జ్యూరీ, ఇవన్నీ మీ ఇష్టం అండి. వీటికి ఏమీ రూల్ లేదు, మీ ఇష్టం వీటిని
సింగులర్స్గా వాడతారా ప్లూరల్స్గా వాడతారో మీ ఇష్టం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ద గవర్నమెంట్ వాంట్ టు ఇంపోజ్ సెస్ ఆన్ సర్వీస్ ట్యాక్స్. సో గవర్నమెంట్ వాంట్ టు ఇంపోజ్ సెస్ ఆన్ సర్వీస్ ట్యాక్స్. సెస్ అంటే ఏంటో చూడండి, నేర్చుకోండి. సర్వీస్ ట్యాక్స్ మీద సెస్ వేయదలుచుకుంది గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ అనేది వాడిన తర్వాత నేను వాంట్ అనేటటువంటి ఇన్ఫినిటివ్ వాడాను. బేర్ ఇన్ఫినిటివ్ యొక్క రూపానికి అర్థం ఏంటంటే అది ఆల్రెడీ ప్లూరల్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ నేను ఇక్కడ ప్లూరల్లో వాడినట్లు. అదేవిధంగా ద పోలీస్ మెయింటైన్ పీస్ ఇన్ ద సిటీ. సో సిటీలో పీస్ మెయింటైన్ చేసేది ఎవరు? పోలీస్. సో ఇక్కడ మెయింటైన్ అనేటువంటి బేర్ ఇన్ఫినిటివ్కి ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి పోలీస్ అనేది నేను ఇక్కడ ప్లూరల్లో వాడాను. గవర్నమెంటు, స్టాఫ్, పోలీస్ అనే 3 కంపల్సరీగా ప్లూరల్స్లోనే వాడండి. ద ఆడియన్స్ ఆర్ చీరింగ్ అవర్ టీమ్. ఇక్కడ ఆడియన్స్ అనేది మా టీంని, ఉన్నటువంటి ప్రేక్షకులు మా టీంని చీర్ చేస్తున్నారు. సో ప్రోత్సహిస్తున్నారు, సంతోషపెడుతున్నారు, ఎట్లయినా సరే. ఇక్కడ మీరు ఆడియన్స్ ఈజ్ అని కూడా వాడొచ్చండి. ఇక్కడ ఆర్ వాడామంటే ఆడియన్స్ నేను ప్లూరల్గా వాడినట్టు, కానీ ఆడియన్స్ అందరినీ కలిపి వాడితే చక్కగా ఈజ్ అని వాడవచ్చు, తప్పేమీ లేదు. తర్వాత ఇఫ్ వీ కన్సిడర్ ది మెంబర్స్ ఆఫ్ ది కలెక్టివ్ నౌన్స్ యాజ్ వన్ ఎంటిటీ దెన్ సచ్ కలెక్టివ్ నౌన్స్ ఆర్ సింగులర్. అదే చెప్పుకున్నాం కదా, కలెక్టివ్ నౌన్స్లో ఉన్నటువంటి మెంబర్స్ని కనుక మనము ఒక ఎంటిటీగా వాడితే దాన్ని సింగులర్గా వాడండి అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇఫ్ వీ కన్సిడర్ ది ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ది కలెక్టివ్ నౌన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ పీపుల్ దెన్ సచ్ కలెక్టివ్ నౌన్స్ ఆర్ ప్లూరల్స్. ద కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు టేక్ డిసిప్లినరీ యాక్షన్ అగెయిన్స్ట్ ది ఎంప్లాయీ. సో ఎంప్లాయీకి వ్యతిరేకంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఆ కమిటీ డిసైడ్ చేసింది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇక్కడ ఇది హ్యాజ్ అనేటటువంటిది సింగులర్గా వాడామంటే కమిటీని మనము సింగులర్గా భావించాము ఇక్కడ. నెక్స్ట్ అండి, ద కమిటీ ఆర్ బిజీ ఇన్ ఫార్ములేటింగ్ ది మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో వాళ్ళ వస్తువులని మార్కెటింగ్ చేసుకోవటానికి తగినటువంటి ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఇక్కడ అందరినీ విడివిడిగా మనము ఎక్స్ప్లెయిన్ చేసాం, అంటే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి కమిటీ అనే దాన్ని మనము ఆర్ అనేటువంటి ప్లూరల్గా, అంటే ప్లూరల్ వాడాం కాబట్టి కమిటీని ఇక్కడ మనము ప్లూరల్గా వాడినట్టు. ఈ జ్యూరీ మీద మీకు ఆల్రెడీ ఇచ్చాను, పాత చూసుకోండి. ఇన్ ఎనీ కేస్ పోలీస్ అండ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ద ప్లూరల్స్. సో పీపుల్ గురించి తర్వాత వద్దాం, పోలీస్ గురించి ఇప్పుడే చెప్పాను మీకు. తర్వాత ఇక్కడ చూడండి, సమ్ కలెక్టివ్ నౌన్స్ దో సింగులర్ ఇన్ ఫామ్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ as ప్లూరల్స్. కొన్ని కలెక్టివ్ నౌన్స్ సింగులర్గా కనిపిస్తాయి కానీ అవి ఎప్పుడూ ప్లూరల్స్గానే వాడతాం. ఏంటవి? పీపుల్, క్యాటిల్, పౌల్ట్రీ, వర్మిన్. క్యాటిల్ అంటే పశువులు, పౌల్ట్రీ అంటే కోళ్ళు, వర్మిన్ అంటే అర్థం ఏంటంటే మనుషులకు పంటలకు హాని కలుగజేసే ఎలుకలు, బొద్దింకలు, అటువంటి మిగతా వాటిని వర్మిన్ అంటారు. అంటే మనకి హాని కలుగజేసే ఏదైనా సరే వర్మిన్ అనవచ్చు. విస్తృతమైన అర్థంలో సమాజానికి హాని కలిగించే మనుషులను కూడా వర్మిన్ అనవచ్చు. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వీ కెన్ సేఫ్లీ టర్మ్ కరప్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ యాజ్ వర్మిన్. సో లంచగొండి అధికారులను మనము చక్కగా వర్మిన్ అనవచ్చు, ఎందుకంటే వాళ్ళు సమాజానికి హాని చేస్తారు. తర్వాత ఫ్యూమిగేషన్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే టు కిల్ వర్మిన్. ఫ్యూమిగేషన్ అంటే మనం ఆహార ధాన్యాలని గిడ్డంగులు అంటే స్టోరేజ్లో, కోల్డ్ స్టోరేజ్లో దాచిపెడతాం. సో ఈవెన్ ఎఫ్సిఏ గోడౌన్స్, అక్కడేమి కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ ఏముండదు, మామూలుగా దాచిపెడతారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్లో బియ్యాన్ని, గోధుమల్ని, మన ఆహార దినుసులను దాచిపెడతారు. వాటికి పెద్ద ప్రమాదం ఏంటంటే ఎలుకలు ఇవన్నీ లోపల చేరి ఆహార ధాన్యాన్ని మొత్తం చిందరవందర చేస్తాయి, నాశనం చేస్తాయి. సో వాటిని చంపడానికి ఎట్లా? ఇవన్నీ బయటికి తీసి వాటిని చంపడం కుదరదు. పోనీ లోపల ఏమన్నా మందు స్ప్రే చేద్దామంటే ఆహార ధాన్యాలు పాడైపోతాయి. అందుకని ఏం చేస్తారంటే ఈ ఫ్యూమిగేషన్ అంటే చివర టీఐఓ వస్తుంది నౌను. ఫ్యూమ్స్ అంటే దట్టమైన పొగల్ని ఫ్యూమ్స్ అంటారు. స్మోక్ వేరు, ఫ్యూమ్ వేరు. ఫ్యూమ్స్. సో కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి ఏంటంటే నువ్వు అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ చేయగానే దట్టంగా పొగలు అలుముకుంటాయి. సో ఈ స్టోరేజ్లో అవి పెట్టేసి తలుపులు వేసేసి సీల్ చేసేస్తారు. సో బయట గాలి లోపలికి, లోపల గాలి బయటికి వెళ్ళదు ఇంకా. సో లోపలంతా ఈ ఫ్యూమ్స్ రాగానే ఆ ఫ్యూమ్స్లో వాటికి ఊపిరాడక చనిపోతాయి. అదనమాట. అక్కడే వదిలేస్తారు వాటిని, మళ్ళీ బయటికి ఏరి ఎక్కడ ఉన్నాయని ఎతకరు, అందులోనే చనిపోతే అందులోనే ఉంటాయి. సో ఫ్యూమిగేషన్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే టు కిల్ వర్మిన్. అది అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. పర్సన్ సింగులర్ అయితే పర్సన్స్ ప్లూరల్ కాదు. చాలామంది వాడడం నేను విన్నాను, చూశాను. పర్సన్ 5 పర్సన్స్ అంటారు, 6 పర్సన్స్ అంటారు. తప్పండి. పర్సన్ అనేది సింగులర్.
పర్సన్కి ప్లూరల్ ఏంటి అంటే పీపుల్. 1 person 2 people, 1 person 100 people, 1 person 1000 people. సో 1 కంటే ఎక్కువ ఉంటే పీపుల్ అనాలి, ఒకళ్ళు ఉంటే పర్సన్ అనాలి. ఓకే, తర్వాత పర్సన్కి ప్లూరల్ పీపుల్ అవుతుంది. 1 person అనవచ్చు కానీ 2 persons అనకూడదు. 2 people 3 people 1000 people అనాలి. తర్వాత పర్సన్స్కి ప్లూరల్ పీపుల్ అవుతుంది. పీపుల్ అనేది ఎప్పుడు ప్లూరల్గా వాడాలి, అర్థమైందా? పీపుల్ అనేది ఎప్పుడు వాడాలి, ప్లూరల్గా వాడాలి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే పీపుల్స్ అనే పదం ఇంకోటి ఉంది. పీపుల్కి ప్లూరల్ కాదు నాయన, అది పీపుల్ పర్సన్, దానికి ప్లూరల్ పీపుల్. ఈ రెండిటికి సంబంధం లేకుండా పీపుల్స్ అనేటటువంటి ఇంకో పదం ఉంది, అది ఎప్పుడు ప్లూరల్గానే వాడాలి. అది ఏమిటంటే అది ప్లూరల్గా పీపుల్స్ అనేది కనుక నీవు వాడావంటే అర్థం ఏంటంటే నీ ఉద్దేశం ప్రకారము నానా అంటే వివిధ జాతుల ప్రజలను ఉద్దేశించి నువ్వు వాళ్ళని గురించి నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లు. అర్థమైందో ఒకసారి చూడండి. పీపుల్ అనేది ప్రజలకు కాకుండా ఒక జాతికి వాడితే దానికి పీపుల్స్ అనే ప్లూరల్ వాడవచ్చు. పీపుల్ అనేది ప్రజలకు కాకుండా ఒక జాతికి వాడితే దానికి పీపుల్స్ అనే ప్లూరల్ వాడవచ్చు. అర్థమైందా? సో ఇక్కడ మెనీ డిఫరెంట్ పీపుల్స్ లివ్ ఇన్ యూరప్, మెనీ డిఫరెంట్ పీపుల్స్ లివ్ ఇన్ యూరప్ అంటే యూరప్లో నానా లేదా వివిధ జాతుల ప్రజలు నివసిస్తున్నారు. మెనీ డిఫరెంట్ పీపుల్స్ లివ్ ఇన్ యూరప్. సో యూరప్ దాకా ఎందుకు, మన దేశమే తీసుకోండి. మెనీ డిఫరెంట్ పీపుల్స్ లివ్ ఇన్ ఇండియా. ఇండియాలో మనము ద్రవిడులము, వాళ్ళేమో ఆర్యులు, తర్వాత ఇస్లామిక్ ముస్లిమ్సు, తర్వాత ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ రేస్ కదా. తర్వాత మనకు ఉన్నటువంటి ట్రైబ్స్ ఉన్నారు కదా భారతదేశంలో. తమిళనాడులో తోడాస్ అని, మహారాష్ట్రలో గొండులు గోండ్స్, తర్వాత సంథాల్స్, మన రాష్ట్రాల్లో చెంచులు, కోయలు, వీళ్ళంతా డిఫరెంట్ జాతుల ప్రజలం కదా మనము. సో ఇదంతా ఏంటి, మెనీ డిఫరెంట్ పీపుల్స్ లివ్ ఇన్ ఇండియా. పీపుల్స్ అనేది ఎక్కడ దేనికి వాడుతున్నాం, ఇది జాతి, ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. మెనీ డిఫరెంట్ పీపుల్స్ లివ్ ఇన్ ఇండియా. సో జాతిని ఉద్దేశించి కూడా పీపుల్స్ అనే పదాన్ని వాడవచ్చు. ఇండిజినస్ అంటే అర్థం ఏంటంటే ఏ ప్రాంతంలో జన్మించి ఆ ప్రాంతంలోనే నివసించి అక్కడంటే ఒక ప్రాంతానికి పరిమితమైన వాళ్ళని ఇండిజినస్, ఆ ప్రాంతమే వాళ్ళది, ఆ ప్రాంతానికి వారు చెందినవారు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే, అటువంటి వారు ఇండిజినస్ పీపుల్స్ అంటారు. ఇండిజినస్ పీపుల్స్. సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో ఇక్కడ చూడండి, ఆరియన్స్ కాంకర్డ్ అంటే మనందరినీ జయించారు వాళ్ళు. కాంకర్డ్ ఇండిజినస్ పీపుల్స్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద 6th century BCE. ఎందుకంటే ఆర్యులు పరాయి వాళ్ళు, మన దేశం వాళ్ళు కాదు, వాళ్ళు బయట నుంచి వచ్చారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ద 6th, ద 10th, ద 12th, ద 20th. సో ఎప్పుడైనా సరే 6th, 10th, 12th ఇవి వచ్చినప్పుడు దా అనేది రావాలా. ద 12th ఆర్ ద 6th century BCE. సో BC క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆర్యులు భారతదేశం మీదకి వచ్చి భారతదేశానికి ఉన్నటువంటి ఇక్కడ నేటివ్ ట్రైబ్స్, మనందరినీ ట్రైబ్స్ అంటారు. ఒక జాతిని ఒక ట్రైబ్ అంటామండి, అంతకంటే అదేమీ అమర్యాదపూర్వకమైన పదం కాదు. ఒక జాతిని ఒక ట్రైబ్ అంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ ట్రైబ్స్ని జయించారు అని చెప్తున్నాం. ఓకే, తర్వాత సర్టన్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్స్. ఇది మాత్రం మీరు బైహార్ట్ చేయాల్సిందే. కొన్ని నౌన్స్ ఎప్పుడు ప్లూరల్స్ లాగా ఉంటాయి. ఏమిటవి? ప్రెమిసెస్, క్వార్టర్స్, గూడ్స్, వేర్స్, వర్క్స్, అవుట్స్కర్ట్స్, గ్రౌండ్స్, సరౌండింగ్స్, ఎర్నింగ్స్, సేవింగ్స్, స్టేస్, రిచెస్, పర్టిక్యులర్స్, పెయిన్స్, వాల్యుబుల్స్, డ్యామేజెస్ ఎట్సెట్రా. అర్థమైందా? పెయిన్స్ అంటే ఇక్కడ అర్థము ట్రబుల్స్ అండి. పెయిన్ అంటే శారీరకమైన బాధ కాదు, మనం ఎదుర్కొనేటటువంటి ట్రబుల్స్ను కూడా పెయిన్స్ అనవచ్చు. ఇక్కడ మరి వేర్స్ అంటే అర్థం ఏంటంటే వేర్స్ అంటే అర్థం ఏంటంటే వీధులలో లేదా చిన్న చిన్న మార్కెట్లలో అమ్మే వస్తువులని వేర్స్ అంటారు. అర్థమైంది కదా? ద వెండర్స్ డిస్ప్లేడ్ దర్ వేర్స్ ఆన్ ది పేవ్మెంట్. మనకి చాలా సిటీస్లో, చాలా టౌన్స్లో సండే నాడు ఆ బిజీ సెంటర్స్లో, మిగతా షాపులను క్లోజ్ చేసి ఉంటాయి కదా, బిజీ సెంటర్స్లో ఆ పేవ్మెంట్ మీద వాళ్ళు తెచ్చినటువంటి వాళ్ళ వస్తువుల్ని ప్రదర్శిస్తూ అమ్ముతుంటారు. ఆ అమ్మే వాళ్ళని వెండార్స్ అంటారు. సో ద వెండార్స్ డిస్ప్లేయిడ్ దేర్ వేర్స్ ఆన్ ది పేవ్మెంట్.
సో డిస్ప్లే చేశారు ఆ పేవ్మెంట్ మీద వాళ్ళ వేర్స్ని. వేర్స్ అంటే చెప్పా కదా, వీధులలో ఏదో చిన్న చిన్న మార్కెట్లో అమ్మే వస్తువులను వేర్స్ అంటారు. పెయిన్స్ అనేది ఎప్పుడు ప్లూరల్గా వాడాలి. అదేగా మనం పైన నేర్చుకుంది. ద ప్రైమ్ మినిస్టర్ టుక్ గ్రేట్ పెయిన్స్ టు సెట్ ఆర్డర్ ఇన్ ది కంట్రీ. ద ప్రైమ్ మినిస్టర్ టుక్ గ్రేట్ పెయిన్స్ టు సెట్ ఆర్డర్ ఇన్ ది కంట్రీ. సో అప్పటి వరకు కేఎస్ ఉంది, దాన్ని ఒక ఆర్డర్లోకి తీసుకొచ్చాడు ఆయన. తీసుకురావడంలో హీ టుక్ గ్రేట్ పెయిన్స్, చాలా ట్రబుల్స్ అనుభవించాడు అనే సందర్భంలో వాడతాం. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వర్క్ అనేది మీ ఆక్యుపేషన్ని, మీ ఎంప్లాయ్మెంట్ని తెలుపుతుంది. వర్క్ మీన్స్ ఆక్యుపేషన్, ఎంప్లాయ్మెంట్, అండ్ యాజ్ సచ్ వర్క్ ఈజ్ అన్కౌంటబుల్ అండ్ సింగులర్. వర్క్ అనేది మీ ఎంప్లాయ్మెంట్, మీ ఆక్యుపేషన్ని చూపిస్తుంది. కాబట్టి అది అన్కౌంటబుల్స్ ప్లూరల్స్ ఉండవు కదా, అది సింగులర్గా వాడతాం. వేర్ యాజ్ ఎ జాబ్ ఈజ్ కౌంటబుల్ అండ్ ప్లూరల్. జాబ్ అనేది కౌంటబుల్, ప్లూరల్. ఇక్కడ చూడండి, కృష్ణ ఈజ్ లుకింగ్ ఫర్ వర్క్. కృష్ణ ఈజ్ లుకింగ్ ఫర్ వర్క్. ఇక్కడ ఏ అనేది వాడకూడదు. వర్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఇక్కడ వర్క్ ముందు ఆర్టికల్ ఏ వాడకూడదు. అదే జాబ్ అయితే కౌంటబుల్ నౌన్ కాబట్టి ఏ వాడవాలను. కృష్ణ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. కృష్ణ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అంటే బేసిక్గా ఏం లేదండి. వర్క్ అనేది ఆక్యుపేషను, ఎంప్లాయ్మెంట్ అంటున్నాం. అంటే అర్థం ఏంటి, మీరు ఎక్కువ కాలం చేసే పని కాబట్టి వర్క్ అనేది మీ ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి. హీ వర్క్స్ ఇన్ ఎ బ్యాంక్. సో అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు, అతని ఎంప్లాయ్మెంట్ అది. ఎంప్లాయ్మెంట్ అనేది డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఎంప్లాయ్మెంట్ అనేది మనము 4-5 ఎంప్లాయ్మెంట్లు ఇప్పుడు వచ్చినాయి, ఒకప్పుడు ఉండేవి కాదు కదా. కాబట్టి వర్క్ అనేది అన్కౌంటబుల్, వర్క్స్ ఉండదు. వర్క్ అన్కౌంటబుల్, సింగులర్. అదేవిధంగా మీరు జాబ్ కనుక తీసుకుంటే, జాబ్ అనేది ఏంటి, రోజుకొక జాబ్ చేయొచ్చు. రోజుకొక జాబ్ చేస్తాం, అది ఆక్యుపేషన్ కాదు, ఎంప్లాయ్మెంట్ కాదు. రోజుకొక జాబ్ చేస్తాం కాబట్టి అది కౌంటబుల్. 4 జాబ్స్ ఉంటాయి, 5 జాబ్స్ ఉంటాయి, అది కౌంటబుల్. అందుకని దానికి ఏ వాడతాము. ప్లూరల్లోకి వెళ్తే జాబ్స్ అవుతుంది, చక్కగా అవుతుంది. అదనమాట కృష్ణ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, వర్క్ అనేది ప్లూరల్గా ఎందుకు వాడము. ఇక్కడ వర్క్ అనేది ఆక్యుపేషన్, లాంగర్ డ్యూరేషన్. జాబ్ అనేది రోజుకొక జాబ్ చేయొచ్చు, రోజుకు 3 జాబులు కూడా చేయొచ్చు. ఉదయం ఒక జాబ్ చేయొచ్చు, మధ్యాహ్నం ఒక జాబ్ చేయొచ్చు, రాత్రికి ఒక జాబ్ చేయొచ్చు కదా. సో జాబ్ అనేది షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది. అందుకనే వేజెస్, శాలరీస్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇంకో 2 పదాలు కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే అవి శాలరీ అండ్ వేజ్. శాలరీ, వేజ్. శాలరీ అనేది ఎవరికి వస్తుంది, బ్యాంకులో ఉద్యోగం చేసేవారికి వస్తుంది. ఏంటది ఉద్యోగం అంటే, అది అంటే మనం చెప్పుకున్నటువంటి వర్క్ అనేది నీ ఆక్యుపేషన్, నీ ఎంప్లాయ్మెంట్ సూచిస్తుంది. అంటే అది లాంగర్ డ్యూరేషన్ ఉంటుంది. లాంగర్ డ్యూరేషన్ ఉంది కాబట్టి నీకు శాలరీ వస్తుంది. జాబ్ ఏంటి, రోజు చేయొచ్చు, రోజుకు 3 జాబులు కూడా చేయొచ్చు, షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది. వీళ్ళకి వేజ్ వస్తుంది. వేజ్ అనేది సింగులర్, వేజెస్ ప్లూరల్. అర్థమైంది కదా. సో వేజ్ అంటేనేమో జాబ్కి వచ్చేటటువంటి దాన్ని వేజ్ అంటాము. వేరాస్ నీ ఆక్యుపేషన్కు, నీ ఎంప్లాయ్మెంట్కి చేసేదానికి వచ్చే కాంపన్సేషన్ని శాలరీ అంటారు. అదనమాట డిఫరెంట్. శాలరీ, వేజ్. శాలరీ అనేది వర్క్ చేసేవాడికి వస్తుంది, వేజెస్ అనేవి జాబ్స్ చేసేవాళ్ళకి వస్తాయి. ఓకే. తర్వాత ఇంకొకటి చూడండి. ఇక్కడ వర్క్స్ అనేది కేవలం ప్లూరల్లో వాడితే దాని అర్థం ఫ్యాక్టరీ. ఎంత ఉందో చూడండి అర్థం. ఇంగ్లీష్ అనేది వర్క్ అనేది ఒక సందర్భంలో అది అన్కౌంటబుల్, సింగులర్గా వాడాలి. కానీ మీరు వర్క్స్ అనేది కనుక ప్లూరల్లో వాడారు అంటే దాని అర్థం ఏంటంటే అది ఫ్యాక్టరీ అని అర్థం. ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. రామారావు వర్క్స్ ఇన్ టాటా ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్. రామారావు వర్క్స్ ఇన్ టాటా ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్. ఇక్కడ వర్క్స్ ఉంది, ఇక్కడ వర్క్స్ ఉంది, 2 ఒకటే పదాలు. ఏంటి డిఫరెన్సు. ఇక్కడేమో వర్క్స్ అంటేనేమో వర్క్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది నాయన. వర్క్ అంటే ఇప్పటివరకు మనం నౌన్స్ నేర్చుకున్నాం. వర్క్ అనేది వర్క్గా కూడా పనిచేస్తుంది కదా. వర్క్డ్ రెగ్యులర్ వర్క్ కదా. కాబట్టి ఇక్కడ రామారావు వర్క్స్ ఇన్ టాటా ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ అన్నాడు. అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్, ఎప్పుడు అందులో ఉద్యోగం చేస్తాడు కదా. కాబట్టి రామారావు సింగులర్ కాబట్టి వర్క్స్ అని వాడాం. రామారావు వర్క్స్ ఇన్ఫినిటీకి అసైడ్ చేశాను. రామారావు వర్క్స్ ఇన్ టాటా ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్. టాటా ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ అని అర్థం. అది ఇక్కడ అర్థం. టాటా ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ అంటే ఫ్యాక్టరీ అని అర్థం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వర్క్స్లో ఏముందో. వర్క్స్ అనే పదం ఫ్యాక్టరీ అని ఉంది కదా.
ఇక్కడ చూడండి, వర్క్స్ బిసైడ్స్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాక్టరీ అంటే వర్క్స్కి ఫ్యాక్టరీ అనే అర్థానికి తోడుగా ఇంకొక అర్థం కూడా ఉంది నాయన. అదేంటంటే వర్క్స్ అంటే ఎప్పుడు ఇది ప్లూరల్లో వాడతాం, మీన్స్ సంథింగ్ క్రియేటెడ్. సంథింగ్ క్రియేటెడ్, నువ్వు క్రియేట్ చేయాలా. ఏంటది? ఒక పుస్తకం అయి ఉండొచ్చు, పెయింటింగ్ అయి ఉండొచ్చు, ఏ పీస్ ఆఫ్ మ్యూజిక్ అయి ఉండొచ్చు, ఆర్ స్కల్ప్చర్, ఏదైనా శిల్పం చెక్కినా కూడా దాన్ని వర్క్స్ అనవచ్చు. సో ఈ అర్థం కూడా వాడతాం మనం. వర్క్స్ అంటే బిసైడ్స్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాక్టరీ హ్యాస్ అనదర్ మీనింగ్. యాజ్ సచ్ వర్క్స్ మీన్స్ సంథింగ్ క్రియేటెడ్, ఎస్పెషలీ ఎ బుక్, పెయింటింగ్ ఆర్ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ స్కల్ప్చర్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ హ్యావెంట్ రెడ్ ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్. ఐ హ్యావెంట్ రెడ్ ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్. షేక్స్పియర్ చాలా ప్లేస్ రాశాడు, అన్ని నేను చదవాలా, ఓ 3-4 చదివా నేను. ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడాను. ఐ హ్యావెంట్ రెడ్ ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్. కంప్లీట్ వర్క్స్ అంటున్నాను ఇక్కడ. అంటే షేక్స్పియర్ రచించిన అన్ని పుస్తకాలని కలిపి మనము, ఆయన రచించినటువంటి అన్ని ప్లేస్ని కలిపి మనం వర్క్స్ అంటున్నాం, కంప్లీట్ వర్క్స్. అదేవిధంగా యూ కెన్ సీ మైకలాంజెలోస్ వర్క్స్ ఇన్ సిస్టీన్ చాపల్ ఇన్ రోమ్. యూ కెన్ సీ మైకలాంజెలోస్ వర్క్స్ ఇన్ సిస్టీన్ చాపల్ ఇన్ రోమ్. రోమ్లో ఉన్నటువంటి సిస్టీన్ చాపల్. చాపల్ అంటే చర్చ్ అండి. మరి చర్చ్కి చాపల్ అనే పేరు ఎందుకు వచ్చింది? చూడండి, గూగుల్లో చాపల్ అని చెప్తున్నాడు సార్. ఏంటి చాపల్ అంటే? చాపల్కి చర్చ్కి తేడా ఏమిటి? ముందు చర్చ్ అని కొట్టండి, తర్వాత ఈ చాపల్ అని కొట్టి, CHAPEL చాపల్ అని కొట్టండి. కొడితే మీకు అర్థమైపోతుంది, ఓహో చర్చ్ అంటే ఇది, చాపల్ అంటే ఇది అని. ఆ సిస్టీన్ చాపల్లో ఆయన చేసిన ఆయన పెయింటింగ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. యూ కెన్ సీ మైకలాంజెలోస్ వర్క్స్ ఇన్ సిస్టీన్ చాపల్. నువ్వు చూడవచ్చు అక్కడ అని చెప్తున్నాం. లాస్ట్, వన్ కెన్ అడ్మైర్ ది వర్క్స్ ఆఫ్ పల్లవాస్ ఇన్ ద షో టెంపుల్ ఆఫ్ మహాబలిపురం. వన్ కెన్ అడ్మైర్ ది వర్క్స్ ఆఫ్ పల్లవాస్ ఇన్ ద షో టెంపుల్ ఆఫ్ మహాబలిపురం. మహాబలిపురంలో ఉన్నటువంటి మహాబలిపురం టెంపుల్ తెలుసు కదా మీకు. పల్లవుల శిల్పకళ నైపుణ్యాన్ని అక్కడ చూస్తే మనము అడ్మైర్ చేయకుండా ఉండలేము. వాళ్ళ శిల్పకళ అంత గొప్పగా ఉంటుంది, వాళ్ళు అక్కడ క్రియేట్ చేశారు. కాబట్టి కంప్లీట్ వర్క్స్ ఆఫ్ పల్లవాస్ అన్నాం. మహాబలిపురం, షోర్ టెంపుల్ ఆఫ్ మహాబలిపురం కట్టినతను నరసింహవర్మన్ ద ఫస్ట్. పల్లవుల్లో గొప్పవాడు, చాళుక్యన్ కింగ్ పులకేసి, 2వ పులకేసిని ఓడించిన వాడు. వాళ్ళ క్యాపిటల్ని జయించాడు. వాతాపి అనేటటువంటి క్యాపిటల్ చాళుక్యులది, వెస్టర్న్ చాళుక్యాస్. దాన్ని జయించి వాతాపి కొండ అనే బిరుదును కూడా స్వీకరిస్తాడు. గ్రేట్ బిల్డర్. మహాబలిపురాన్ని కట్టింది ఆయనే, మొదటి నరసింహవర్మన్ పల్లవుల్లో. సో అది నిజంగా చాలా గొప్ప టెంపుల్. ఒకసారి వెళ్ళి చూడండి. ఇది చూడండి, కాంపౌండ్ నౌన్ జనరలీ ఫార్మ్స్ ద ప్లూరల్ బై యాడింగ్ ఎస్ టు ద ప్రిన్సిపల్ వర్డ్. కాంపౌండ్ నౌన్స్ తెలుసు కదా మీరు. కాంపౌండ్ నౌన్స్లో ప్రిన్సిపల్ వర్డ్కి ఎస్ యాడ్ చేయడం ద్వారా ఈ ప్లూరల్స్ అవుతాయి. డాటర్ ఇన్ లా, ఇందులో ప్రిన్సిపల్ వర్డ్ ఏంటి? డాటర్. కాబట్టి దానికి ఎస్ యాడ్ చేయాలా, డాటర్స్ ఇన్ లా అనాలా. చాలామంది సన్ ఇన్ లాస్ అంటాం, విన్నా నేను. సన్ ఇన్ లాస్ కాదండి, సన్ ఇన్ లాలో ప్రిన్సిపల్ పదం వచ్చేసి ఎస్, సన్ కాబట్టి దానికి ఎస్ యాడ్ చేయాలి. సన్స్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా, స్టెప్ సన్స్. స్టెప్ సన్లో ప్రిన్సిపల్ వర్డ్ సన్ కదా, కాబట్టి స్టెప్ సన్స్. స్టెప్ డాటర్స్. కమాండర్ ఇన్ చీఫ్లో కమాండర్ ప్రిన్సిపల్ వర్డ్, కాబట్టి కమాండర్స్ ఇన్ చీఫ్. గవర్నర్స్ జనరల్. పాసర్ బై అంటే పాసర్స్ బై. లుకర్ ఆన్, లుకర్స్ ఆన్. స్పూన్ఫుల్స్. హ్యాండ్ఫుల్స్. ఇక ఆఖరిగా ఇక్కడ నేను ఇచ్చినవి మాత్రం మీరు యాజ్ ఇట్ ఈస్గా బైహార్ట్ చేసేయండి. వీటికి ఇంక వేరే మార్గం లేదు, ఇవి బైహార్ట్ చేయండి. రేడియస్, మనం సర్కిల్లో చూస్తాం కదా, వ్యాసార్థము. రేడియస్ అనేది సింగులర్, ప్లూరల్ వచ్చి ర్యాడీ. అదేవిధంగా స్ట్రాటమ్ అనేది సింగులర్, దానికి ప్లూరల్ వచ్చేసి స్ట్రాటా. స్ట్రాటమ్ అంటే లేయర్స్ అండి. స్ట్రాటమ్ అంటే లేయర్స్. ఇప్పుడు జియాలజీలో మనకి ఎవల్యూషన్లో రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ మెటమార్ఫిక్ రాక్స్. అవన్నీ లేయర్స్గా ఫామ్ అవుతాయి భూమిలో. మెటమార్ఫిక్ రాక్స్ లేయర్స్గా ఉంటాయి. ఒక లేయర్ గురించి చెప్తే నువ్వు స్ట్రాటమ్ అనాలి, ఆ లేయర్స్ గురించి చెప్తే స్ట్రాటా అనాలి. మార్కాపురం ఉంది ప్రకాశం డిస్ట్రిక్ట్లో. దట్ టౌన్ ఈజ్ ఫేమస్ ఫర్ స్లేట్ ఇండస్ట్రీ. పలకలు, మనం చిన్నపిల్లలు రాసే పలకలకి ఫేమస్ అది. మన స్టేట్లో ఎక్కడికి పలకలు వచ్చినా అక్కడి నుంచి వస్తాయి. అక్కడ ఈ పలకలు రాయది నథింగ్ బట్ స్టోన్. అది లేయర్స్ ఫామ్ అయి ఉంది. ఆ లేయర్స్ని తీసి వాళ్ళు పలక షేప్లో కట్ చేసి దానికి ఒక ఫ్రేమ్ కట్టి మనకు అమ్ముతారు. సో పలకలు అనేవి నేను అంటుంది ఏంటంటే ఆ లేయర్స్ని మనము స్ట్రాటా అనాలి. ఇది ఒక
భూమికి సంబంధించి రాళ్ళకు సంబంధించే కాదు. ఎవరైనా భారతదేశానికి విదేశీయులు ఎవరైనా వస్తే ఇక్కడ కొంతకాలం నివసిస్తే వాళ్ళు షాక్ అయ్యేది ఏంటంటే మన సోషల్ స్ట్రాటా చూసి. ద ప్రామినెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఈజ్ ఇట్స్ సోషల్ స్ట్రాటా. సోషల్ స్ట్రాటా. మనము సమాజము ఇలా లేయర్స్గా విడిపోయాం. మంచిదో చెడ్డదో నాకు తెలియదు, దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. లేయర్స్గా విడిపోయాం మనం. బ్రాహ్మలు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, ఇక రకరకాలుగా. మళ్ళీ ఇందులో క్యాస్ట్లు, మళ్ళీ శూద్రుల్లో రకరకాల క్యాస్ట్లు. అసలే శూద్రుడు వీడు, మళ్ళీ ఇందులో కూడా నేను ఎక్కువ నువ్వు తక్కువ. సరే, వాటి గురించి వద్దులే మనకి. సో ఈ లేయర్స్ని మనము స్ట్రాటా అంటాం. సో ఈ సోషియాలజీలో కూడా వాడుకోవచ్చు. ఏదైనా సరే లేయర్స్గా ఉన్నప్పుడు స్ట్రాటా అంటే ప్లూరల్, స్ట్రాటమ్ అంటే సింగులర్. అది గుర్తుపెట్టుకోండి. ఫినామినా. నెక్స్ట్ ఫార్ములా, ఫార్ములే లేదా ఫార్ములాస్. ఇర్రాటమ్ అనేది ఇది సింగులరు, ఇర్రాటా అనేది ప్లూరల్. ఇర్రాటమ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే ప్రింటెడ్ మెటీరియల్లో వచ్చినటువంటి ఎర్రర్స్ని మనము ఇర్రాటమ్ అంటాం. ఇర్రాటమ్ అనేది సింగులరు, ఇర్రాటా అనేది ప్లూరల్. అంటే మీరు ఒక పుస్తకం రాశారనుకోండి, దాన్ని ప్రింటర్కి ఇచ్చేసారు ప్రింట్ చేయడానికి. ఒక 1000 కాపీసో 2000 కాపీసో ప్రింట్ చేయమని ఇచ్చేసారు ఆర్డర్. సో టోటల్గా బుక్ ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత 2000 కాపీస్ ప్రింట్ అయిపోయినాయి. ప్రింట్ అయిన తర్వాత ఫైనల్గా మీ కంకరెన్స్ కోసం మీకు పంపించారు, మేము బైండింగ్ చేసేసి ఇక ఫైనల్ చేసేమా అని. అప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ ఒకసారి ప్రూఫ్ రీడింగ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తే అక్కడక్కడ 2-3 ప్రింటింగ్ ఎర్రర్స్ వచ్చినాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? పుస్తకం మొత్తం మళ్ళీ ప్రింట్ చేస్తామా? 2000 కాపీస్ చేయలేం కదా. అందుకని ఏం చేస్తారంటే ఇంకొక సపరేట్ పేజ్ ప్రింట్ చేస్తారు. ఆ పేజ్ మీద పైన ఒక తప్పు ఉంటేనే ఎర్రాటం అని పెడతారు, లేదా 4-5 తప్పులు ఉంటే మీరు ఎర్రాటా అని పైన హెడ్డింగ్ పెట్టేసి ఏ పేజ్లో అయితే తప్పులు వచ్చినాయో ఆ పేజ్ నెంబర్ రాసి, తర్వాత ఎన్నో లైనో రాసి, లైన్ నెంబర్ రాసి, తర్వాత అక్కడ మళ్ళీ ఇంకో హెడ్డింగ్ చిన్నది పెడతారు, ఇన్కరెక్ట్, కరెక్ట్ అని. సో ఇన్కరెక్ట్ వర్డ్ అంటే ఇక్కడ ఏది తప్పు వచ్చిందో ఫస్ట్ ఆ వర్డ్ రాస్తారు, తర్వాత దాని కరెక్ట్ వర్డ్ ఏంటో రాస్తారు. సో అట్లా ఎన్ని తప్పులు ఉన్నాయో పుస్తకం మీద మొత్తం మీద ఒక 5-6 తప్పులు ఉంటే 5-6 కాలమ్స్లో మీరు పేజ్ నెంబరు, తర్వాత లైన్ నెంబరు, ఇన్కరెక్ట్ వర్డ్ అంటే ప్రింటెడ్ పుస్తకంలో ఇన్కరెక్ట్గా ఏది ప్రింట్ అయింది, ఏ వర్డ్ ప్రింట్ అయింది, ఎర్రర్, తర్వాత కరెక్ట్ వర్డ్ ఏమిటి అనేది ఒక పేజ్ సపరేట్గా ప్రింట్ చేసి ఈ పేజ్ని చివరిలో జాయిన్ చేసి ఫైనల్ బైండింగ్ చేస్తారు. ఓకే, దాన్ని అంటే నంబర్ ఆఫ్ ప్రింటింగ్ ఎర్రర్స్ ఎక్కువ ఉంటే వాటిని మనము ఇర్రాటా అనాలి. ఒక మిస్టేక్ ఉంటే దాన్ని ఇర్రాటం అంటారు. తర్వాత క్రైసెస్, బ్యాక్టీరియా. మనము బ్యాక్టీరియా చదువుతాం కదా, బ్యాక్టీరియా అనేది ప్లూరల్, బ్యాక్టీరియం అనేది సింగులర్. ఇక్కడ గమనించండి, ఈ పదాల్లో చివర యూఎం వచ్చినప్పుడు మనకి ప్లూరల్ వచ్చేటప్పటికి ఆ అనేటటువంటి పదం సౌండ్తో పలుకుతాం. స్ట్రాటా, తర్వాత ఇర్రాటా, బ్యాక్టీరియా, అదేవిధంగా కరిక్యులా, డేటా. మనం చదివేటటువంటి డేటా అంటుంటాం కదా, ఆ డేటా అనేది ప్లూరల్ అండి, దానికి సింగులర్ వచ్చేసి డాటమ్. ఓకే, తర్వాత మీడియా, ఫోకై, మెమరాండా లేదా మెమరాండమ్స్ అని కూడా అనొచ్చు. ఆల్యుమినస్ అంటే మీరు కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఎక్కడైనా సరే, ఈవెన్ యూనివర్సిటీస్లో కానీ పూర్వ విద్యార్థిని ఆల్యుమినస్ అంటారు, పూర్వ విద్యార్థులని ఆలుమ్ని అంటారు. ఆల్యుమినస్ అంటే సింగులర్, ఆలుమ్ని అంటే ప్లూరల్. న్యూక్లియస్, కేంద్రకం అంటారు కదా మీరు ఆటంలో. న్యూక్లియస్ ఆటంకి సంబంధించింది కాదండి, ఎటువంటి విషయంలోనైనా సరే ఆ సెంట్రల్ పాయింట్ని మనము న్యూక్లియస్ అనవచ్చు. న్యూక్లియస్ అనేది సింగులర్, న్యూక్లియై అనేది ప్లూరల్. అదేవిధంగా స్టిమ్యులస్ అంటే ఇప్పుడు మనకి ఆర్థిక వ్యవస్థ అంటే రూపాయి పడిపోతూ ఉంది, రూపాయి విలువ డాలర్తో పడిపోతున్నప్పుడు దాన్ని స్టిమ్యులేట్ చేయడం కోసం, అంటే దాన్ని కొంచెం పెంచడం కోసము రిజర్వ్ బ్యాంక్ అంటే ఎందుకు పెరుగుతుంది అసలు ఫస్ట్ ప్లేస్లో డాలర్ ఎందుకు పెరుగుతుంది, రూపాయి ఎందుకు పడిపోతుంది అంటే డాలర్కి డిమాండ్ పెరిగింది, అన్ని డాలర్ సప్లై లేదు ఇక్కడ. కాబట్టి
ప్రజలు ఎక్కువ రూపాయలు పెట్టి డాలర్ కొనడానికి ఇష్టపడతారు. కాబట్టి అప్పుడు అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏదైనా అయి ఉండొచ్చు. సో వీళ్ళకి డాలర్స్ కావాలి, మార్కెట్లో డాలర్స్ ఎక్కువ లేవు. అటువంటిప్పుడు ఏమవుతుంది, డిమాండ్ సప్లై కదా, డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై లేదు. అటువంటప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి మనం డాలర్ని కొంటాం. అంటే ఏంటి, రూపాయి విలువ పడిపోయింది అని అర్థం. అటువంటి సమయంలో ఈ రోజున 87 రూపాయలు 60 పైసల దాకా కూడా వెళ్ళింది. అట్లా రూపాయి విలువ రోజు రోజుగా పడిపోతున్నప్పుడు దాని కళ్ళెం వేయడం కోసము రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు ఈ రూపాయి విలువ పెంచడం కోసము, అంటే తక్కువ డబ్బులతో డాలర్ని కొనడానికి, అంటే డాలర్ యొక్క సప్లై పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ తన దగ్గర ఉన్నటువంటి డాలర్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చి సప్లై చేస్తుంది. అప్పుడు డాలర్స్ ఏమవుతుంది, డాలర్స్ సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగినప్పుడు దాని విలువ పడిపోతుంది. అంటే అప్పుడు మనకి తక్కువ డబ్బులు పెట్టి తక్కువ రూపాయలు పెట్టి డాలర్ని కొనుక్కోవచ్చు. అంటే ఏంటి, రూపాయి విలువ పెరుగుతుంది. దీన్ని ఏమంటామంటే స్టిమ్యులస్ అనవచ్చు. అంటే రూపాయిని పెంచడం కోసం చేసేటటువంటి ఉద్దీపనని స్టిమ్యులస్ అనవచ్చు. స్టిమ్యులేట్ చేస్తున్నాం రూపాయిని. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ గత అక్టోబర్ నుంచి మీరు స్టాక్ మార్కెట్ చూస్తే ప్రతిరోజు పడిపోతూ ఉంది. దీన్ని అంటే ఇండస్ట్రీస్ దాని సేల్స్ ఉండకపోవచ్చు. అంటే ఆర్థిక వ్యవస్థలో అంటే మనిషి దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయేటప్పుడు ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ మనం కొనకపోతే ఏమి జరుగుతుంది, ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి, మనం కొనకపోతే ఆ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏమవ్వాలి, వాటి యొక్క విలువ పడిపోతుంది, వాటికి సేల్స్ పడిపోతుంది. సేల్స్ పడిపోయినప్పుడు వాటికి లాభాలు రాకపోయేటప్పటికి స్టాక్ మార్కెట్లో ఆ షేర్ని ఎవరు కొనరు. ఒక షేరే కాదు, గత అక్టోబర్ నుంచి ప్రతి షేరు 30 to 50% కరెక్షన్ జరిగిపోయింది, పడిపోతున్నాయి. ఇటువంటి సమయంలో ఏంటంటే ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి ఈ ఎకానమీని స్టిమ్యులేట్ చేయడం కోసం రకరకాలైనటువంటి వాళ్ళు కట్టాల్సినటువంటి ఇంట్రెస్ట్ని పోస్ట్పోన్ చేయటమో ఏవో రకరకాల ఇన్సెంటివ్స్ ఇస్తారు. అలా ఇన్సెంటివ్స్ ఇవ్వటం వల్ల ఈ ఆర్థిక వ్యవస్థ అలా పెరుగుతుంది. మనకి బ్యాంకులు వాళ్ళు విరివిగా అప్పులు ఇవ్వటం కూడా అందులో భాగమే. మనకు అప్పిస్తే మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటాం. సో వీటన్నిటిని ఏమంటామంటే స్టిమ్యులేట్ చేయటం అంటాం. స్టిమ్యులై అదనమాట అర్థము. సో ఉత్తేజమో, ప్రేరణో, ప్రోత్సాహము, ఉద్దీపన, ఇటువంటి రకరకాలుగా మనం ఈ స్టిమ్యులస్కి మనకి అర్థాలు చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనము నౌన్స్లో సింగులర్స్, ప్లూరల్స్ నేర్చుకున్నాం. ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, మీరు ఈ సింగులర్స్, ప్లూరల్స్లో ఎంత ప్రాఫిషియెంట్గా ఉన్నారనేది మీరు నిర్ణయించుకోండి. ఇంత డెప్త్ ఉంటుందండి. మన ఊరికనే సూపర్ఫిషియల్గా పైపైన బాయ్స్ చైర్స్ అని చదువుకొని అయిపోయింది, మనకు అంతా వచ్చు అనుకోవటం సమంజసం కాదు. సో ఈ క్లాస్లో నోట్స్ ఇస్తున్నాను. ఈ నోట్స్ని మీరు ప్రింట్ చేసుకొని బాగా చదువుకోండి. ఇంత డెప్త్గా మీకు క్లాస్ చెప్పేవాళ్ళు ఉండరు, నోట్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు. నోట్స్ ఇవ్వడం అనేది మీకు చెప్పా కదా, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. అది అనుభవిస్తే కానీ తెలియదు. ఓకే, దీన్ని సద్వినియోగపరచుకోండి. పైకి చదవండి, బాగా 1కి 4 సార్లు పైకి చదవండి. ఇవన్నీ బై హార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.